వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్స్. రాష్ట్రం అంతా సంచలనంగా మారింది. ఇది విజయవాడలోనే లబ్బిపేటలో ఒక అబ్బాయిని అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఈ అంశం మీద. అసలు ఎవరు చేయించారు, దీని వెనకాల కుట్రకోణం ఏంటి? ఇప్పుడు కరెక్ట్ గా ఈ షిప్ సీజ్ చేసిన తర్వాత ద్వారంపూడి ఈ ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు ఎదుర్కొంటున్న తర్వాత ఈ కాల్స్ రావడం వెనకాల అసలు అంతరార్థం ఏంటి, ఎవరున్నారు దీని వెనకాల అనే విషయాన్ని మన పోతులు బాలకోటయ్య గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే హారిక గారు. సార్ చెప్పండి, అసలు పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్స్ రావడం ఏంటి, దీని వెనకాల ఎవరున్నారు, ఇప్పుడే ఎందుకు వచ్చినాయి ఆ షిప్ సీజ్ చేసిన తర్వాత? హారిక గారు నమస్తే. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తాను లేదా పవన్ కళ్యాణ్ గారిని ఏదో చేసేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చినాయి, బెదిరింపు మెసేజ్ వచ్చినాయి అని అంటే మీరు నమ్ముతున్నారా మేడం? నాకైతే నమ్మాలనిపించట్లేదు సార్. మేడం, నా అభిప్రాయంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎక్కువగా ధర్మపీఠం మీద నిలబడి మాట్లాడతా, నిజాల నిలకడ మీద నిలబడి మాట్లాడతా. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటారు సినిమాలో, నాకు తెక్క ఉంది, దానికి ఒక లెక్క ఉంది అని. ఈ పవన్ కళ్యాణ్కి బెదిరింపు కాల్స్ చేసినోడికి మాత్రం తెక్కే ఉంది, వాడికి ఏ లెక్క లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ హీజ్ నాట్ ఏ నార్మల్ మ్యాన్. అతనే సాదాసీదా వ్యక్తి కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్స్ చేస్తే, బెదిరింపు మెసేజ్లు ఇస్తే ఏం జరుగుతుందో రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఒకవేళ అటువంటి బెదిరింపు కాల్స్ ఏమన్నా వస్తే నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవటమే. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా బెదిరింపు కాల్ వచ్చిందంటే వస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే రావాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారి టీం నుంచి రావాలి, లేదా రైసు అక్రమంగా కాకినాడ పోర్టు ద్వారా తరలిస్తున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నుంచి రావాలి. ఇంతకు మించి వేరే అవకాశం ఏం లేదు. ఎవరో నక్క మల్లికార్జునరావు కృష్ణలంక నూజివీడులో ఉంటాడు, పెళ్ళంతో గొడవ పడ్డంట. ఆ గొడవ కారణంగా పవన్ కళ్యాణ్కి బెదిరింపు కాల్ చేసిందంట. కథ చాలా బాగుంది, కథ చాలా బాగుంది. అందుకని ఏంతో పాటు హోంమంత్రి గారికి కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంట. ఇక్కడ విషయం ఏంటంటే మేడం, మనం దేనినైతే గట్టిగా మనం మాట్లాడుకోవాలో దానిని ఇలా మాట్లాడుకోవాల్సి వస్తే ఆ సందర్భంలో పలసబడుతుంది. సాధారణంగా మీరు ఒక విషయాన్ని గమనించండి, చంద్రబాబు నాయుడు గారి మీద సభల మీద రాళ్ళేస్తే ఏమవుతుంది? సాధారణంగా అనుకునేది ఏంటంటే, అయ్యో ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి, ఆ Z+ కేటగిరీ వాళ్ళు తుపాకులు ఎత్తిపెట్టి కాల్చిపారు దొప్పుతారని అనుకుంటాం. కానీ వైసీపీ పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి సభల మీద 4 చోట్ల రాళ్ళు వేశారు. నందిగాంలో వేశారు, ఎర్రగొండపాలెంలో వేశారు, అనపర్తిలో వేశారు, పొంగనూరులో వేశారు. ఏం చర్యలు తీసుకున్నారు? పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయనే రాళ్ళు వేయించారు కాబట్టి చర్యలు లేవు. మరి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు? ఆ నందిగాంలో 4 అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన 24 గంటల్లో సొంత పూచీకత్తు మీద బయటకు వచ్చారు. ఇప్పుడు ఏ సందేశాలు పోతాయి? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి బెదిరింపు మీద, కాల్స్ మీద ఇప్పుడు కాల్ చేయటం అంటే ఏంటి మేడం? ఫోనే కదా, దిస్ ఈజ్ ది విట్నెస్సే కదా. ఇంతకంటే విట్నెస్ ఉంటుందా? ఈ ఫోన్ నుంచి మెసేజ్ వెళ్తే ఇంతకంటే విట్నెస్ ఏముంటుంది చెప్పండి? ఇంతకంటే సాక్ష్యాధారం ఏముంటుంది? హోంమంత్రి గారు ఆరాధిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్స్ వచ్చినాయని. డీజీపీ గారు కూడా హర్యానా బెదిరించే దమ్ము అయితే ఎవరికి లేదు మేడం. ఒకవేళ అటువంటి సాహసం ఎవరైనా చేస్తే చర్యలు నిర్దాక్షిణ్యంగా తీసుకోవాలి. ఈ విషయంలో కూడా చర్యలు తీసుకోకపోతే మిగిలిన 25 మంది మంత్రులకి బెదిరింపు కాల్స్ వస్తాయి. అంటే ఇలా చూడాలి. ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు మీరు ఒక మాట చెప్తా, కాకినాడ పోర్టు నుంచి దాదాపు 1,35,00,000 టన్నుల బియ్యం ఎగుమతి అయ్యింది. దాని విలువ 48,000 కోట్ల రూపాయలు. గత 10 రోజులుగా మనం మాట్లాడుతున్నాం. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు తరలించిన వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేశాం ఇప్పటికంటే? సిట్టేశాం, విచారణ చేస్తున్నాం. ఈ విచారణ ఎప్పుడు తేలుతుంది చెప్పలేం.
కాకినాడ పోర్టులో 3,600 కోట్ల రూపాయల వాటాల విలువ కలిగిన పీవీఆర్ అనే వ్యక్తికి సంబంధించిన ఆస్తుల్ని రివాల్వర్ తల మీద పెట్టి 493 కోట్ల రూపాయలకి అడ్డగోలుగా రాయించుకున్నారు అని అంటే చర్చిస్తున్నాం వారం రోజుల నుంచి. ఏం చర్యలు తీసుకున్నాం? తీసుకోలేదు. సిట్టేసాం, విచారిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండకు 480 కోట్ల రూపాయలు దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేశాడంటే చూసి వచ్చాం, చర్యలు తీసుకోవాలి. పంచాయతీ కార్యాలయాలకి 2,000 కోట్ల రూపాయలు రంగులేశాడు. కోర్టు మొట్టికాయలు వేస్తే ఆ రంగులు దూడిసేయడానికి మరొక 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అంటే మాట్లాడుకున్నాం, చర్యలు తీసుకోవాలి. తాడేపల్లి పెన్షన్కి 12,80 లక్షల రూపాయలు, ఎగ్గపప్పులకు 3 కోట్ల రూపాయలు, స్టేషనరీకి 7 కోట్ల రూపాయలు, రాళ్ళ మీద బొమ్మలకు 7 కోట్ల రూపాయలు, సాక్షి పేపర్ అడ్వర్టైజ్మెంట్కి 400 కోట్ల రూపాయలు, వాలంటీర్ల ద్వారా సాక్షి పేపర్ డెలివరీకి 200 కోట్ల రూపాయలు, ఇళ్ల పట్టాల మంజూరులో 2,000 కోట్ల రూపాయలు, మద్యంలో 30,000 కోట్ల రూపాయలు, ఇసుకలో 2,000 కోట్ల రూపాయలు. ఇవన్నీ గత 5 ఏళ్ళుగా చెప్పినయే. ఎవరు చెప్పారు? బాలకోటయ్య చెప్పిండు, హారిక గారు చెప్పిండు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు, లోకేష్ గారు చెప్పిండు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిండు, పురంధేశ్వర్ గారు చెప్పిండు. మరి చర్యలేవి తీసుకుంటున్నాం? ఎంతకాలం? 6 మాసాలు అయింది కదా, చూద్దాం. ఆ పనిలోనే ఉన్నాం. చట్టం తన పని తాను చేస్తుంది. మేము జగన్మోహన్ రెడ్డి లాగా అడ్డగోలుగా చర్యలు తీసుకోం, చాలా పకడ్బందీగా తీసుకుంటాం. ఇక్కడ అందరికి డౌట్ వచ్చేది అదే సార్, చేస్తుందా, చెయ్యట్లేదా, చేయబోతుందా? ఈ 3 ప్రశ్నలే. ఇంతకుముందే మీకు ముందే ఇంకో డిబేట్ లో పాల్గొంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అంటాడు, 2025 కల్లా కొత్త తమాషా చూపిస్తాం, 25 కల్లా చర్యలు తీసుకుంటాం, జనవరి నుంచి కొత్త ప్రభుత్వం వస్తుంది అని అంటున్నాడు. అంటే 24 అచ్చి రాలేదా? ఏమో 6 మాసాలు అచ్చి రాలేదా? కాదు, చర్యలు తీసుకోవటానికి. విషయం ఏంటంటే మేడం, పవన్ కళ్యాణ్ గారిది కూడా ఈ రోజున పెద్ద రచ్చ అయిపోయి దాన్ని కూడా ఎలా చేస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కట్టుబడి ఉన్న వ్యక్తిని అని అన్నాడు కాబట్టి తమిళనాడులో సనాతన ధర్మ వ్యతిరేకవాదులు, ఆ మురసోలి మారి వాళ్ళకు సంబంధించిన అనుయాయులను ఫోన్లు చేశారా? ఈ మధ్య బంగ్లాదేశ్లో హిందువుల పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో మాట్లాడాడు కాబట్టి బంగ్లాదేశ్ తీవ్రవాదులను ఫోన్లు చేశారా? సో ఇప్పుడు Z+ కేటగిరీ ఇవ్వాలా పవన్ కళ్యాణ్ గారికి? Y+ కేటగిరీ ఇవ్వాలా? ఈ దిశగా చర్చలు నడుస్తున్నాయి. అందుకని ఇలాంటి ఒక పెద్ద అంశాలని సింప్లిసిటీగా అలా తేల్చేస్తే ఆఖరికి పోలీసులు ఏం చేసింటే ఆ నక్క మల్లికార్జున పట్టుకున్నారు. ఆ నక్క మల్లికార్జున ఎవడు బక్కగా ఉన్నాడు, వాడు నూజివీడు, వాడికి అంత అవసరం ఏముంది? ఇవన్నీ కూడా ఏంటంటే చాలా తేలికపాటిగా ఉంటుంది, నానా పులి వచ్చే కథలాగా ఉంటుంది. ఆ కుర్రోడు అరే గొర్రెల దగ్గర ఉంటారు, ఇప్పుడే వస్తానని తండ్రి పోతే తండ్రిని మాట పట్టించడం కోసం పులి రాకుండానే నానా పులి వచ్చిందని కేకేసిందంట. నానా లగెత్తుకు వచ్చాడు, అయ్యా రాలేదు. మళ్ళీ రెండోసారి అలాగనే నానా పులి వచ్చిందని అన్నాడు, మళ్ళీ రాలేదు. మూడోసారి నిజంగానే పులి వచ్చింది, ఎంత కేకేసినా నాన్న రాలేదు. ఇంట్లో ఏదో గొడవ అయితే ఆయన ఫోన్ చేయడం ఏంటి సార్? కాదు, మీరు 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 నవ్వుతున్నారు. ఇది బంగ్లాదేశ్ కుట్రుంది దీని వెనక. తమిళనాడులో ఆ స్టాలిన్ అనుయాయులో లేదా మొన్న సనాతన ధర్మం గురించి మాట్లాడిన వాళ్ళ అనుయాయుల యొక్క కుట్ర కూడా ఇందులో ఉండి ఉండవచ్చు. ఇప్పుడు దీనికి ఒక సిట్ వేయాలి. ఈ సిట్ బంగ్లాదేశ్ పోవాలి, తమిళనాడు పోవాలి. ఈ నక్కా మల్లికార్జునానికి ఎంతమంది కుట్రదారులు ఉన్నారు, ఎన్ని బాంబ్ బ్లాస్టింగ్లు ఉన్నాయి. వీడి తీవ్రవాద, కసబ్ యొక్క అనుచరుడా, దావూద్ ఇబ్రహీమా? మరి ఇందాక మీరు అన్నారు నన్ను, పోర్టులో పవన్ కళ్యాణ్ గారు కాలు పెట్టిన తర్వాతే ఇప్పుడు బెదిరింపు కాల్స్ వచ్చినాయండి, రేషన్ బియ్యాన్ని పట్టుకున్న తర్వాత ఈ బెదిరింపు కాల్స్ వచ్చినాయి అంటే మరి ఆ పోర్టు సంబంధించిన దొంగలు ఉన్నారా ఇందులో? ఇందులో విజయసాయి రెడ్డి గారి హస్తం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందా? సజ్జల భార్గవరెడ్డి హస్తం ఉందా? ఆర్జీవి హస్తం ఏమైనా ఉందా? వీళ్ళందరూ శత్రువులే కదా పవన్ కళ్యాణ్ గారికి. మరి వాళ్ళందరూ విచారించాలి. మరి
అందుకని చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళేసిన కేసుల్లో అందరిని తెచ్చి అరెస్ట్ చేసి లోపలేస్తే కాదు సార్, ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి వార్నింగ్ కాల్స్ రావు. నక్క ఆనంద్ అనే వ్యక్తి గనక ఒక నలుగురు పేర్లు చెప్పాడు అనుకోండి, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, ఇలా ఒక నలుగురు పేర్లు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఉన్న నలుగురు పేర్లు చెప్తే మళ్ళీ దాని మీద కూడా సిట్టేస్తారు కదా. సిట్టేసి వీళ్ళు ఇంకా నక్కా మల్లికార్జున, సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి పేర్లు చెప్పడు. ఇంకా అవసరం వస్తే హారిక పేరు చెప్తుడు, బాలకోట పేరు చెప్తుడు. వాడు అమాయకుడు, వాడికి ఏం తెలుసు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు వీడికి. వీడికి పిల్లలతో గొడవ అయిందంట, వీడికి ఈ పంచాయతీ సరిపోతుంది. అందుకని ఇలా ఇలా ఏం ఉండదు మేడం. అంటే నేను అనేది ఏంటంటే, నేను చూశాను వాళ్ళ పత్రికల్లో కూడా వచ్చింది, హోంమంత్రి గారు కూడా పవన్ కళ్యాణ్ మీద బెదిరింపు కాల్సిస్తే హర్యానా పడిపోయింది, డీజీపీ గారు హర్యానా పడిపోయిందనని. ఏ హర్యానా పడినక్కర్లా పవన్ కళ్యాణ్ గారికి వార్నింగ్ ఇచ్చే దమ్ము ఎవరికి లేదు. ఒకవేళ అటువంటి ఫోన్ చేస్తే పోలీసు కూడా అక్కర్లా, పవన్ కళ్యాణ్ వాడు సంగతి చూసుకుంటాడు, ఆయనకి ఆ దమ్ము ఉంది. పవన్ కళ్యాణ్ గారికి పోలీస్ సెక్యూరిటీ కూడా అక్కర్లేదు మేడం. పవన్ కళ్యాణ్ బెదిరిస్తే పవన్ కళ్యాణ్ పరిష్కారం చెబుతున్నాడు వెళ్ళి. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ అలా ఉంటాడు, అంతే తప్ప ఆయన. అందుకని నేనైతే పవన్ కళ్యాణ్ గారిని బెదిరించారు, ఇదేదో ఖచ్చితంగా ఒక పెద్ద కుట్ర కోణంలో ఉందనే మా పద్ధతి నేనైతే భావించడం లేదు. తిక్కలోడన్నా చేసి ఉండాలి, లేదంటే లెక్కన్నోడు చేస్తే చర్యలు తీసుకోవాలి. ఏదేమైనా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాటిని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవటం కంటే, ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు లేక వచ్చిందంటే మరి హోంమంత్రి గారి పరిస్థితి ఏంటి, 25 మంది మంత్రుల పరిస్థితి ఏంటి, లోకేష్ గారికి రాదా, చంద్రబాబు నాయుడు గారికి రాదా, మోడీ గారికి రాదా, వస్తాయి కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మరి చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ హారిక్ గారు, అసలు పరిపాలన శాంతి భద్రతలు అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి సంబంధించిన అంశాలు కావండి. ఇప్పుడు మీకు బెదిరింపు కాల్ వస్తే అది పోలీసు తీసుకోవాల్సిన చర్య, డీజీపీ గారి ఆధ్వర్యంలో ఆయా జిల్లా ఎస్పీలు తీసుకోవాల్సిన చర్య. రాజకీయ నాయకులకు సంబంధం ఏముందండి దీనిలో కూడా, పెద్ద ఇందులో ఏముంటుంది. ఇప్పుడు ఇదేదన్నా ఆర్థిక పరమైన అవినీతి అయితే సిట్ అయ్యాలో ఫట్ అయ్యాలో ఏదో ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ భయపెట్టాలు లేదా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టాలు, అరాచకంగా మహిళలను అన్నం చేయటాలు, నోటుకొచ్చినట్టు మాట్లాడటాలు, వీటన్నిటికీ ఎవరు తీసుకోవాలి? పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి. న్యాయస్థానాలకు వెళ్ళిపోయి ఉపశమనం పొందేదాకా, ముందస్తు బెయిల్ ఇచ్చేదాకా చేసుకుంటే సుఖమేముంది. ఇవాళ కూడా ప్రధానమైన వార్త, సజ్జల భార్గవ రెడ్డి డ్రైవర్ కూడా అరెస్ట్ అయిందంట. వాడు ఏదో చెప్తా అదొక కథ. ఈ కథలన్నీ కూడా టీవీ డిబేట్ లో డిస్కషన్ చేసుకోవడానికి ఏముంటుంది తప్ప చర్యలు అయితే కనిపించటంలా. అందుకని పవన్ కళ్యాణ్ గారి మీద ఒకవేళ జరిగితే దాన్ని ఖచ్చితంగా 2-3 రోజుల్లో తేల్చేసుకోవాలి. మళ్ళీ దీన్ని సాగదీసుకొని రోజుల తరబడి చర్చలు పెట్టి ఇది ఢిల్లీ స్థాయిలోకి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారికి ప్రాణ భయం ఉందని చెప్పి మోడీ గారికి తెలిసి మోడీ గారు Z+ కేటగిరీని పంపించి, లేదా వై సెక్యూరిటీ పంపించి, బుల్లెట్ ప్రూఫ్ ఇచ్చి ఈ స్థితికి అయితే తీసుకెళ్లాల్సిన అవసరం లేదనేది నేను అనుకుంటున్నాను. రైట్ సార్, ఈ అంశం మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుగుతాం.